నమస్తే నమస్తే. సో నేను నమస్తే. రికార్డ్ చేస్తున్నాను. మీరు స్పీకర్ ఏం లేకుండా నార్మల్ గా చెవి దగ్గర పెట్టుకొని బ్లూటూత్ లేకుండా మాట్లాడుతున్నారు కదా? అవును అవును, ఏమీ ఓకే లేదు, ఊరికే ఓకే ఫోన్ పెట్టుకొని మాట్లాడు. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. మరి నేను రికార్డ్ చేస్తున్నాను మన కన్వర్జేషన్ ని, ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి అప్లోడ్ చేస్తాను యూట్యూబ్ లో. ఓకే కదా? ఓకే అండి, ఓకే. ఓకే అంటే ఎస్ అనా నో అనా? ఎస్ అండి. ఓకే రైట్. వాల్యూమ్ కొంచెం లోగా వస్తున్నట్టుంది, ఒక్క నిమిషం. ఓకే. బర్త్ డీటెయిల్స్ వచ్చి 7th October 1977. అవునండి. సో టైం వచ్చేసి రాత్రి 11:50 ఇచ్చారు. అవునండి. 11:37 తీసుకుంటున్నా. ఓకే గురుగారు. సరే చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? నేను యాక్చువల్గా మొన్నటి వరకు జాబ్ చేశానండి, అడ్మినిస్ట్రేషన్ ప్రైవేట్ కంపెనీలో మ్మ్. అడ్మినిస్ట్రేషన్ గా. మ్మ్. కొంచెం హెల్త్ ఇష్యూ రావడంతో జాబ్ పోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి జాబ్ లేదు, ఏదీ లేదు. మ్మ్. అండ్ అట్లీస్ట్ ఇప్పుడు బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేద్దామా, లేకపోతే జాబే కంటిన్యూ చేద్దామా, వేరే ఎక్కడన్నా సోర్స్ ఏదైనా వెతుకుదామా అంటే ఫైనాన్షియల్ గా కొంచెం ప్రాబ్లం ఉంది. సో మ్మ్. వాటి నుంచి బయటపడాలంటే జాబా బిజినెస్ అని డైలమాలో ఉన్నాను. ఓకే, హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు హెల్త్ ఓకే గురుగారు, నార్మల్ గా ఇంకా ఆల్మోస్ట్ 50s కి వస్తున్నాం కాబట్టి కొంచెం జాయింట్ పెయిన్స్ అలా అట్లాంటివి ఉన్నాయి అంతే. ఓకే గుడ్ గుడ్. సరే చూద్దాము. సో మీకు ఇప్పుడు 48 రన్నింగ్. సో నేను ఏమైనా చెప్పగలనేమో చూస్తా. నేను చెప్పగలిగితే అప్పుడు మీకు ఏమైనా సజెషన్ ఇస్తా, లేదంటే ఏమి ఇవ్వను. ఓకే గురుగారు. సో ట్రై చేస్తాను. ఆ, మీకు చంద్రుడు కేతువు ఒకే నక్షత్రంలో ఉన్నారు. తర్వాత ఆ, రవి రాహులు ఒకే నక్షత్రంలో ఉన్నారు. ఉమ్, రవి రాహులు చంద్రకేతువులు కొంచెం అది కాంప్లికేటెడ్ లుమినరీస్. అంటే రవి చంద్రులు ఇద్దరు కొంత ఏదేమైనా కానీ డిస్టర్బ్ అయ్యారనమాట. లక్కీగా వాళ్ళు బుధుడు ఎగ్జాల్ట్ అయ్యి అది బ్యాలెన్స్ అవుతుందన్నమాట. దీనివల్ల కొంత ఛాలెంజింగ్, అంటే లైఫ్ అనేది ఈజీగానే అయిపోతుందని కాదు, మనం హార్డ్ వర్క్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఎవ్రీ టైమ్ సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేసే మనము ముందుకు పోతూ ఉంటాం. కనిపించినాయి అవును కదా? అవును అవును గురుగారు. లక్కీగా చంద్రబుధులు ఏమీ అంత స్వక్షేత్ర, ఈజీగా జరగలేదు నాకు. ఏది ఈజీగా జరగలేదు, జరగదు కూడా అనమాట. కాబట్టి మనము స్టబాన్గా మొండిగా ప్రయత్నం చేస్తాం అనమాట. అంతే, అవును. లగ్నంలో గురుకుజులు ఉన్నారు. సో బేసికలీ 6th లార్డ్ 10th లార్డ్ అసోసియేటెడ్ కార్య సాధకులు. మీరు అనుకుంటే చేసేయడమే ఇక. అవును. రైట్. సో ఒక్కసారి ప్రిడిక్షన్ చూద్దాము. క్యారెక్టరిస్టిక్స్ సరదాగా అనిపిస్తాయి, మనల్ని ఏదో ఎంకరేజ్ చేసినట్టు అనిపిస్తాయి, కానీ అసలైంది ప్రిడిక్షన్ అనమాట. ఓకే. స్టార్టింగ్లో 10th హౌస్ ట్రైన్ నెటల్ మూన్ జరిగిందనమాట. మీకు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అక్టోబర్ నుంచి అక్టోబర్ తీసుకోండి. శుక్రుడు రవిని ఫాలో అవుతున్నాడు. రవి డిస్టర్బ్ అయ్యాడు అనమాట. ఓకే, స్వనక్షత్రంలో ఉండి కొంత బ్యాలెన్స్ అవుతాడు. శని కేతువులు కొంచెం కాంబినేషన్ ఆఫ్ ప్లానెట్స్ ఈజీగా ప్లేస్ అవ్వలేదు, కాబట్టి ట్రిక్కీ ప్రిడిక్షన్స్, ట్రిక్కీ సిచ్యువేషన్స్ ఉంటాయి. సో 81 ఆ ప్రాంతంలో 4-5 years ఉన్నప్పుడు ఫ్యామిలీ హెల్త్, ఫ్యామిలీ ఈ ఛాలెంజెస్ ఫస్ట్ ఇయర్ లో కూడా కనిపిస్తుంది అనమాట. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్ పొజిషన్ అంటే స్టార్టింగ్ లో ఫ్యామిలీ, ఫైనాన్షియల్ కండిషన్, హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ, యువర్ పర్సనల్ హెల్త్ అక్కడ కొంత ఛాలెంజింగ్ లో ఉన్నాయి. 4-5 years దగ్గర కూడా ఉన్నాయి, 1 year దగ్గర కూడా ఉన్నాయి అనమాట, 1-2 years దగ్గర కూడా ఉన్నాయి అనమాట. ఏమైనా కనిపించాయా? ఏం కనిపించాయి? ఏమైంది? ఆ హెల్త్ ఇష్యూస్ ఉండేవి గురుగారు నాకు. అంటే 10 years వరకు ఆల్మోస్ట్ నాకు హెల్త్ ఇష్యూస్ ఉండేవి. ఎక్సెస్ స్వెట్ వల్ల బాడీలో చాలా హీట్ ప్రొడ్యూస్ అయ్యేది. సో ఓకే, నాకు బాడీలో ఇట్లా అంటే బబుల్స్, వేడి సెగ్గడ్డలు అంటారు కదా, అట్లా ఎక్కువ అవునవును, వచ్చేవి. ఉడుకు వాతం లాంటివి ఉంటాయి. ఆ అలా వచ్చి చాలా ఎప్పుడు అసలు తినడానికి నాకు నోరు పూత ఉండేది. అసలు ఎక్కువ తినలేకపోయేదాన్ని. ఫుడ్ అసలు కన్జంప్షన్ ఉండేది కాదు, చాలా తక్కువ. ఓకే ఓకే సారీ. సో ఆ 7 years, ఆల్మోస్ట్ 7-8 years వరకు కూడా నాకు ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను. ఆ తర్వాత కొంత సెట్ అయింది, ఓకే బట్ అది మధ్య మధ్యలో వస్తూనే ఉండింది. ఓకే. హెల్త్ ఇస్తే మిగిలిన విషయాలు న్యూట్రల్ గా ఉంటాయి. ఓకే, ఫైనాన్స్ ఆ ఫ్యామిలీ, ఎందుకంటే కుటుంబాధిపతి కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి డీసెంట్ ఫ్యామిలీ అయినప్పటికీ కూడా ఇటు హెల్త్ ఇచ్చింది కదా, అర్థమైంది. ఏదో ఒకటి ఛాలెంజ్ పనిచేసింది, ఫస్ట్ సిమ్టమ్ చూపించింది, దాని తర్వాత మళ్ళీ చెప్తాను. సో ఎందుకంటే బ్యాడ్ ఆస్పెక్ట్ తర్వాత బ్యాడ్ ఆస్పెక్ట్ జరిగింది కాబట్టి మీకు అన్ని సంవత్సరాలు జరిగింది అనమాట, అర్థమైందా? మీకు 7 years కి మీరు చెప్పినట్టుగా
84 అక్టోబర్ తర్వాత ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ సన్కి అపోజిషన్ వచ్చింది అనమాట. ఇది అపోజిషన్ వచ్చింది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ పాజిటివ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎంతో కొంత ఉన్నదానిలో ఇంప్రూవ్మెంట్ బుధ దశ చంద్రభుక్తి జరుగుతా ఉన్నది. ఉన్నదానిలో ఎంతో కొంత స్టెప్ ప్రోగ్రెస్ అవడానికి అవకాశం ఇచ్చింది అనమాట. ఉన్నదానిలో ఎంతో కొంత హెల్త్ అయితే హెల్త్, వెల్త్ అయితే వెల్త్, అదే కొంతవరకు ఏది 100% కాదు కానీ చాలా వరకు అవుతుంది అనమాట. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఆస్పెక్ట్ చెప్తాను. సో 85 నుంచి అది 84-85 నుంచి సెల్ఫ్ ఎఫర్ట్ చేసే వర్క్ ఆఫ్ ది ఫ్యామిలీ. కొంత వయసు వరకు పేరెంట్స్ కదా మనము, డిపెండెంట్ చైల్డ్ కాబట్టి అక్కడ సిచ్యువేషన్ పర్వాలేదు, నార్మల్ గా నడుస్తుందని చెప్తాను అనమాట. ఓకే, 85, 86 ఇవన్నీ వెళ్తానేలే. మళ్ళీ ఒక క్రిటికల్ ఆస్పెక్ట్ వస్తుంది, అది చెప్తా. 90 ప్రాంతంలో మీకు 13 సంవత్సరాలు నిండాయి, 14 సంవత్సరాలు నడుస్తున్నాయి. ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ నెటల్ మార్ జరుగుతుంది. మధ్య మధ్యలో చిన్న ఆస్పెక్ట్స్ వచ్చాయి కానీ 90, 91, 92లో ఎందుకంటే ప్రోగ్రెసివ్ వీనస్ కూడా 10th హౌస్ అపోజిషన్ ఇస్తున్నాడు అనమాట. సో అక్కడ శని దశ గురుభుక్తి జరిగింది. దాని తర్వాత ముఖ్యంగా శని భుక్తి జరుగుతూ ఉంది. శని స్టార్లో కేతు అయ్యి దశమంలో ఉన్న శని స్టార్లో గ్రహం లేదు కాబట్టి శని కేతులు ముందుకు వెనక్కి వెళ్ళనివారు, టిపికల్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటారు, దాని ముందు రిజల్ట్స్ కూడా. కాబట్టి 90 నుంచి 92 ఈ ప్రాంతంలో చదువు ఎలా ఉంది, మళ్ళీ ఫ్యామిలీ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఫ్యామిలీ హెల్త్ ఎలా ఉంది, ఇవన్నీ అడుగుతాను అనమాట. సో ఇబ్బంది ఉంది అక్కడ. మళ్ళీ మీకు ఏమైనా ఇబ్బంది కనిపించిందా లేదా? నేనే చెప్తున్నాను. లేదు సార్, ఇబ్బంది వచ్చింది. 92లో నాకు కొంచెం హెల్త్ ఇష్యూ రావడం వల్ల నేను 9th మళ్ళీ అదే కంటిన్యూ చేయాల్సి వచ్చింది. 10th ప్రమోట్ చేయకుండా 9th మళ్ళీ చదివాను నేను. నాకు హెల్త్ ఇష్యూ రావడం వల్ల అక్కడ చాలా ఎవ్రీ టైం టిపికల్ ఆస్పెక్ట్స్ వచ్చినప్పుడల్లా హెల్త్ మీకే ఇస్తుంది అని అంటే ఫ్యామిలీలో పేరెంట్స్ చార్ట్స్ అవన్నీ కూడా బ్యాలెన్స్డ్ గా ఉంటాయి అనమాట. మన మీదనే ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉంది ఎవ్రీ టైం. ఓకే, సో 92 ఆ టైంలో అవును అదే కదా చెప్తా ఉంది, శని భుక్తి చెప్పాం కదా. ఓకే, దాని తర్వాత ఇక మళ్ళీ మెల్లగా ఆస్పెక్ట్ రిలీవ్ అయిన తర్వాత మెల్లగా సెల్ఫ్ ఎఫర్ట్ అనమాట చెప్తాను. మళ్ళీ టాప్ అయిపోయాను, 10th మంచిగా వచ్చింది. మళ్ళీ 94, 95లో బాగుంది అనమాట, చార్ట్ డీసెంట్ గా మూవ్ అయింది. సో మీ సెల్ఫ్ ఎఫర్ట్ ఏదైతే ఉంటుందో దానికి రిజల్ట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అరే మీకు సప్తమాధిపతి నక్షత్రంలో కుజుడు ఉన్నాడు, సప్తమాధిపతి వక్రించాడు అనమాట. ఓకే, సో అప్పుడు మరి మ్యారేజ్, అండర్స్టాండింగ్, రిలేషన్షిప్ ఇవి కూడా ఇస్తుంది. సారీ, సో ప్రోగ్రెసివ్ మళ్ళీ అది టైం వచ్చినప్పుడు చెప్తాలే. ప్రస్తుతానికి మాత్రం 94, 95, 96 బాగానే వెళ్తున్నాయి, సెల్ఫ్ ఎఫర్ట్ అనమాట. అయితే ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ మూన్ కి సెక్స్టైల్ ఇచ్చింది 95, 96లో. సో కేతు దశ, రాహుభుక్తి, కేతు దశ, చంద్రభుక్తి ఇట్లా జరుగుతా ఉన్నాయి. అక్కడ ఏంటంటే పూర్తిగా హ్యాపీనెస్ ని ఇవ్వనివ్వమన్నమాట అట్లాంటి ఆస్పెక్ట్స్. అర్థమైందా? చదువు ఇవన్నీ సాగుతూ ఉంటాయి అంతే. ఓకే, అంటే ఏదో ఒక ఫ్రెండ్స్ కావచ్చు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకొక ఆస్పెక్ట్ జరిగింది, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ నెటల్ యురేనస్ ని కంజైన్ చేసింది అనమాట. 98, 99లో మీకు 22 ఇయర్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ దీనికన్నా ముందులో మీకు ఒక మంచి ఆస్పెక్ట్ జరిగింది 98లో, అంటే 10th హౌస్ ట్రైన్ సాటర్న్ జరిగింది. ఇది మంచి ఆస్పెక్ట్, ఇది కాపాడుతుంది అనమాట. అంటే మనం గవాలను ఒక చిన్న మిస్టేక్ ఆఫ్ డెసిషన్ తీసుకున్నా మనం ఏదో రకంగా కోర్స్ అయితే కోర్సు ఏదైతే ఉంటుందో అది షార్ట్ అయ్యి ముందుకు పోతుంది అనమాట. ఇలా ట్విస్ట్ చేసి పాజిటివ్ రిజల్ట్స్ అట్లా బ్యాలెన్స్ చేస్తాయి అనమాట. కనిపించాయి కదా కొంత? కనిపించాయి. ఓకే, రైట్. దాని తర్వాత నిజంగా నా కోసం చెప్పకండి, మీకు సరిపోతే లేదు అది ఎగ్జాక్ట్ ఇప్పటివరకు నేను మర్చిపోయాను, బట్ మీరు కరెక్ట్ గా చెప్పారు అది. ఓకే, పర్ఫెక్ట్. తర్వాత మళ్ళీ చెప్తాను. ఇప్పుడైతే వెళ్తోంది చార్ట్, సెల్ఫ్ ఎఫర్ట్స్ నడుస్తున్నాయి. మళ్ళీ డిఫికల్టీ రిజల్ట్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆగండి. ఒకటి వస్తుంది. 2004, 27 సంవత్సరాల వయసు, 28, 2004, 2005 ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ జూపిటర్ కి సెక్స్టైల్ ఇస్తుంది. కానీ అది రెట్రోగ్రేట్ ప్లానెట్ అవ్వడం వల్ల రివర్సల్ రిజల్ట్ ఇస్తుంది. కాబట్టి 4, 5లో శుక్రదశ రవిభుక్తి జరుగుతూ ఉంది. ఆల్రెడీ శుక్రుడు పొజిషనల్ స్టేటస్ లో రవిని ఫాలో అవుతున్నాడు. అట్లాంటప్పుడు ప్రోగ్రెసివ్ సన్ స్క్వేర్ యురేనస్ జరుగుతూ ఉంది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ మార్స్ కి ట్రైన్ అయింది. అంటే ఆలోచన విధానం బాగుంది, కానీ ఈ 5, 4, 5, 6 ముఖ్యంగా 5 ఆ ప్రాంతంలో ఒక 6 నెలలు తగ్గించండి, పెంచండి, పర్వాలేదు. మ్యారేజ్ అయితే మ్యారేజ్, రిలేషన్షిప్, లేదంటే కెరియర్, ఇవన్నీ ఛాలెంజెస్ గా చెప్తాను అనమాట. ట్విస్ట్ రిజల్ట్స్ చెప్తా, నెగిటివ్ రిజల్ట్స్ చెప్తా, ఇబ్బంది చెప్తా. సో మానసికంగా కూడా ఎమోషనల్లీ డిస్టర్బెన్సెస్ చెప్తా. సో దాదాపు 3 ఎండింగ్ నుంచి 4, 5, 6 వరకు కూడా అన్ని సెటిల్మెంట్ ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనమాట. బాగా పనిచేసాయా 2-3 ఏళ్ళు?
చేసాయి సార్. ఓకే. బాబు డెలివరీ కొంచెం క్రిటికల్ గా ఉండింది, సెకండ్ డెలివరీ అప్పుడు. హెల్త్ కూడా కొంచెం ఏమన్నా డిస్టర్బ్ అయిందా? అప్పుడు హెల్తే ఉండింది. ఆ తర్వాత ఇమీడియట్ గా మళ్ళీ అబార్షన్ అయిపోయి ఓకే. కొంచెం సారీ. ఫ్యామిలీ ప్లానింగ్ కి వెళ్ళిపోయాము. ఓకే. సో ఇద్దరు బాబులు ఆ టైంలో, 4 లో ఒకరు, 5 లో ఒకరు. ఓకే. కానీ 6 లో చాలా చాలా కష్టమైందా? కాంప్లికేటెడ్ అయింది. ఒక ఓకే. డే అంతా ప్రాబ్లం అయిపోయింది. 24 అవర్స్ గడిచిపోయాయి, కానీ నాకు చాలా టఫ్ స్టేజ్ ఏ అది. విషయమో చెప్పలేమన్నట్టు చెప్పారా ఏంటి? బాబు డెలివరీ అప్పుడు, సెకండ్ బాబు డెలివరీ అప్పుడు, ఫస్ట్‌ది నార్మల్‌గా హెల్తీగా ఉన్నానప్పుడు. సో, నాకంత ఎఫెక్ట్ తెలీలేదు. సెకండ్ టైమ్ నార్మల్ చేద్దామని జెప్పేసి ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్ళిన తర్వాత చాలా కాంప్లికేట్ అయిపోయిన తర్వాత హ్మ్. మళ్ళీ మత్తొచ్చి కొంచెం అక్కడ ఓకే. ఓకే. చాలా నార్మల్ నుంచి మళ్ళీ ఆపరేషన్ ప్రొసీజర్ చేయాలంటే క్రిటికల్ అవుతది. అట్లా అయింది. ఫస్ట్ సి సెక్షన్ అయింది. సెకండ్ నార్మల్ అప్పుడు వీళ్ళు డాక్టర్స్ ఏమన్నారంటే ఏం కాదు, నార్మల్ అవుతది. ఫస్ట్ సి అదే సెక్షన్ అయినా నార్మల్ నార్మల్ చేద్దాం అనుకున్నారు, ట్రై చేశారు, అనుకున్నట్టు కాలేదని మళ్ళీ షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి మళ్ళీ సిజేరియన్ కి అది ప్రాసెస్ అనేది కొంచెం హార్డిస్టిక్ గా ఉంటుంది. చేశారు, బట్ నార్మల్ అయింది. ఓ గ్రేట్ గ్రేట్. రైట్. అయితే సో మొత్తానికి 2006లో ఈ హెల్త్ నుంచి వెంటనే మళ్ళీ కన్సీవ్ అయిపోయేసరికి చాలా వీక్ ఉండడంతో మళ్ళీ కాంప్లికేటెడ్ అయ్యి బ్లడ్ అంతా చాలా ప్రాబ్లం వచ్చి అబార్షన్ చేసి ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేశారు. అవునవునవును. అక్కడ చాలా డిఫికల్టీ, ఎందుకంటే 7th లాడ్తో వస్తే మనకి ఈ రిలేటెడ్ గైనికల్ రిలేటెడ్ గా కానీ హస్బెండ్ రిలేటెడ్ కానీ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది అనమాట. ఓకే, అదే ఇక్కడ డిఫికల్టీ ఆస్పెక్ట్. ఇదేంటంటే మనకి తర్వాత కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఆస్పెక్ట్ అనమాట. తర్వాత మళ్ళీ చెప్తా, మీకు ప్రోగ్రెస్ వస్తుంది. సో 6, 7 ఇదంతా సెల్ఫ్ ఎఫర్ట్ అండి. ఓకే, తర్వాత మీకు ఫస్ట్ టైం నేను ఇంప్రూవ్మెంట్ చెప్పబోతున్నాను. చెప్తాను, వస్తుంది. ఎస్, 2011లో ప్రోగ్రెసివ్ సన్ నెటల్ వీనస్ కి సెక్స్టైల్ ఇచ్చాడనమాట. ఇది మంచి ఆస్పెక్ట్. వీనస్ దశ జరుగుతా ఉంది, గురు భుక్తి జరుగుతా ఉన్నది. గురువు ఆల్రెడీ వక్రించాడు కాబట్టి బాగా పనిచేస్తాడు. ఈ లగ్నానికి పాపి కాబట్టి మిథున లగ్నం తీసుకున్న. ప్రోగ్రెసివ్ 10th హౌస్ యురేనస్ తో అపోజిషన్ జరుగుతూ ఉంది. ఇది జరుగుతూ ఉన్నప్పుడు కొంచెం క్రిటికల్ గా ఉన్నప్పటికీ కూడా మీకు కష్టపెడుతూ ప్రోగ్రెసివ్ మార్స్ 10th హౌస్ ట్రైన్ ఇస్తున్నాడు కాబట్టి లిఫ్ట్ ఆస్పెక్ట్ ని చెప్తా ఉన్నాను అనమాట. మీకు అర్థమైందా? 2012 ఆ ప్రాంతంలో 2012, 13 అక్టోబర్, 13 అక్టోబర్ చూడండి, ఖచ్చితంగా మీకు ప్రోగ్రెస్, జాబ్ అయితే జాబ్, వర్క్ అయితే వర్క్, ఏదైతే అది ఆపర్చునిటీ ప్రోగ్రెస్ మనం ప్రిడిక్ట్ చేయాలన్నమాట. ఏమన్నా మనం చేసినట్టుగా పని చేసిందంటారా లేదంటారా? వచ్చింది గురుగారు. యాక్చువల్గా నేను మధ్యలో బ్రేక్ తీసుకున్నా. 2011 ఎండ్ అంటే 2012 నుంచి నేను మళ్ళీ రీజాయిన్ అయ్యాను ఆఫీస్. మంచి ఇప్పుడు ఇంతకు ముందు కన్నా కంపారిటివ్లీ మంచి పే, మంచి పొజిషన్ బాగుంది అనమాట. ఇచ్చారు. బాగుంది. ఓకే, కంటిన్యూ అవుతుంది చాలా రోజులు, ఒక 5 ఏళ్ళన్నా నడుస్తుంది. ఆల్మోస్ట్ 14 years కంటిన్యూ చేశాను అది జాబ్. మంచి టైం కదా, నడుస్తుంది. చెప్తా నేను ఛాలెంజెస్ మధ్య మధ్యలో చెప్తా. 13, 14, 15 ఇవన్నీ కూడా ప్రోగ్రెస్ గా కంటిన్యూ చేస్తున్నాం. చాలా హై పర్ఫార్మెన్స్ ఉంది. ఇల్లు కొన్నాం, మంచి పర్ఫార్మెన్స్ ఉందని చెప్తున్నా కదా. అంటే మీ వర్క్ కానీ అన్ని కానీ లైఫ్ కానీ చాలా పాజిటివ్ గా మనం ప్రిడిక్ట్ చేయాలి. ఓకే, దాని తర్వాత 16, 17 వరకు కూడా బాగా చెప్తాను. 18లో ఒక చిన్న ఆస్పెక్ట్ ఉంది, కానీ నడిచిపోతుందిలే. ఎందుకనంటే ప్రోగ్రెసివ్ 10th హౌస్ ట్రైన్ నెటల్ వీనస్ జరుగుతుంది కాబట్టి ఇది కూడా బ్యాలెన్స్ అయిపోయింది అనమాట. ఆ మార్స్ అనేది వదలట్లేదు. 10th హౌస్ ట్రైన్ కంటిన్యూ అయ్యే వరకు మంచిగా నడుస్తూ ఉన్నది. చెప్తాను మళ్ళీ. 19, 20, 21లో ప్రోగ్రెసివ్ వీనస్ యురేనస్ ని కంజైన్ చేసింది. ఇది నాకు నచ్చలేదు. ఓకే, కానీ ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మార్స్ కి సెక్స్టైల్ ఇస్తుంది. ఇది బ్యాలెన్స్డ్ గా ఉంది. కానీ మార్స్ అనేవాడు గురు నక్షత్రాన్ని ఫాలో అయినప్పుడు, సన్ ఆల్రెడీ అఫ్లిక్ట్ అయినప్పుడు, సన్ దశ మార్స్ భుక్తి వచ్చినప్పుడు ఎందుకు వదులుతాడు? తృతీయాధిపతి, షష్టాధిపతి. హెల్త్ ఎలా ఉంది అని అడుగుతాను అనమాట. అర్థమైందా? హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, హెల్త్ ఎలా ఉంది, ఎమోషనల్ గా ఎలా ఉంది, పీపుల్తో ఎలా ఉంది, ఏదైనా డబ్బులు ఇస్తే ఏమైనా నష్టం ఇస్తుందా, ఇట్లాంటి 100 రూపాయల్లో కనీసం 40 రూపాయలన్నా కొంత నష్టం చేస్తుంది అనమాట. సాటిస్ఫాక్షన్ ఇవ్వనివ్వదు అనమాట. సో బయటికి కనిపించిందా, కనిపించలేదంటే తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను అనమాట. ఇంకో 2 ఏళ్లలో 21 నుంచి 23 వరకు డిఫికల్టీ టైం చెప్తా. మీకు ఏమైనా కనిపించిందా? ఏం లేదంటారా? 2021 ఫిబ్రవరిలో యూట్రస్ తీసేశారు. చాలా హెవీ బ్లీడింగ్ వల్ల మొత్తం కంప్లీట్ గా బ్లడ్ తగ్గిపోయింది నాకు. సారీ 6% వచ్చేసింది. సో ఎనిమిక్ గా ఉండడం వల్ల అసలు ఇంకా అంటే చేతులు ఎత్తేసారు డాక్టర్స్. ఆ స్టేజ్ నేను దాటి ఇంకా 22 తర్వాత నేను సెట్ అయ్యాను. అవును, చాలా చాలా డిఫికల్టీ ఆస్పెక్ట్. అందుకోసమే ప్రిడిక్ట్ చేశా. ఎందుకంటే ప్రోగ్రెసివ్ సన్ స్క్వేర్ సాటర్న్ జరుగుతూ ఉంది, ఇటు సైడ్ ఏమో ప్రోగ్రెసివ్ వీనస్ యురేనస్ తో జరుగుతూ ఉన్నది. మల్టిపుల్ డిఫికల్టీ ఆస్పెక్ట్స్ అనమాట. ఓకే, రైట్. దాని తర్వాత మళ్ళీగా
మళ్ళీ అంటే దెబ్బ తగిలిన తర్వాత మెల్లగా సెల్ఫ్ ఎఫర్ట్ కదా, సో కానీ ఏముంది, అగ్రెసివ్గా మూవ్ అవ్వట్లేదు చార్ట్. ఓకే, ఆల్మోస్ట్ కరెంట్ టైంకి వచ్చాము, మామూలుగా నడుస్తూ ఉంది, గ్రేట్ అని చెప్పట్లేదు. ఓకేనా? సో 25 అక్టోబర్ తర్వాత చిన్న ఇంప్రూవ్మెంట్ ఆస్పెక్ట్ ఉంది, చెప్తాను. సరే కానీ ఇప్పటిదాకా మనం చెప్పాం కదా, సో చాలా వయసుకి చాలా ప్రిడిక్షన్ అయితే చేయగలడానికి ట్రై చేశాను. అట్లీస్ట్ ఎగ్జాక్ట్లీ కాకపోయినా పాజిటివ్ నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ ప్రిడిక్షన్ కి మార్కులు వేస్తే 80 వేస్తారా 40 వేస్తారా? 80 వేస్తాను. నిజంగానా? పాస్ అయ్యానా? ఓకే, నిజంగా. రైట్, సంతోషం. సో నాకు ధైర్యం ఉంది చెప్పడానికి, నాకు పర్మిషన్ వచ్చింది అనమాట. మీకు ప్రిడిక్షన్ సరిపోతేనే నేను చెప్పడానికి పర్మిషన్. సరే, ఓకే. అయితే ఇప్పుడు క్వశ్చన్ సందర్భం ఏంటంటే, ఇప్పుడు జాబ్ లో లేరు, ఇప్పుడు జాబ్ చేయాలా బిజినెస్ చేయాలా అనేది క్వశ్చన్. స్టెబిలిటీ లేదు. జాబ్ చేయాలా బిజినెస్ చేయాలి? ఇంతకుముందు ఏం చేశారు మీరు? అడ్మినిస్ట్రేషన్ అంటే ఏం చేశారు? గవర్నమెంటా ప్రైవేట్? అది ప్రైవేటే గురుగారు, ఎలక్ట్రికల్ కంపెనీలో ప్రైవేట్ కంపెనీ అది, దాంట్లో అడ్మినిస్ట్రేషన్ అన్నమాట. ఏం చేయాలి అడ్మినిస్ట్రేషన్ అంటే? అడ్మినిస్ట్రేషన్ అంటే మేనేజర్స్ కి ఆల్మోస్ట్ అన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్స్, టెండర్స్ పార్టిసిపేషన్, ఇన్వాయిసెస్, పర్చేసెస్, స్టాఫ్ మెయింటెనెన్స్. ఓకే, బిజినెస్ అంతా హ్యాండిల్ చేయాలి ఇక మీరే. ఆల్మోస్ట్ అన్ని హ్యాండిల్ చేశాను. ఓకే, ఇంక 2023 తర్వాత యాక్చువల్ గా కంపెనీ ఏంటంటే, సార్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ పిల్లలు సెటిల్డ్ కాబట్టి సో కంపెనీ మూసేశారు. సో ఇంకా నేను బయటికి రావాల్సి వచ్చేసింది. యుఎస్ కి వెళ్ళిపోయారు సార్, సెటిల్డ్ అక్కడ. ఇంకా వాళ్ళ పిల్లలు కంటిన్యూ చేయనన్నారు ఆ కంపెనీని. సో ఆయన ఇక్కడ అమ్మేసుకొని వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ అందరూ కంపెనీ ఎంప్లాయీస్ అందరినీ వేరే కంపెనీలో పెడతా అని అన్నారు, బట్ అక్కడ ఆల్రెడీ వాళ్ళు 100 ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి సో వాళ్ళు తీసుకోండి అన్నారు. కంపెనీని టేక్ ఓవర్ చేశారు కానీ ఎంప్లాయీస్ ని చేసుకోలేదు. ఆల్రెడీ ఉన్న కొంత స్టాఫ్ ని ఏమైనా ఉంచుకున్నారా? అసలు స్టాఫ్ ని అసలు మళ్ళీ తీసుకోలేదా? స్టాఫ్ ని ఒక ఇద్దరినేమో తీసుకున్నారు. అది టెక్నీషియన్స్ అని, అంటే ఫీల్డ్ లో వర్క్ చేసే వాళ్ళని, సైట్ పోల్ ఎక్కేటప్పుడు కొంచెం కావాలి అని చెప్పేసి పోల్ వాళ్ళని తీసుకున్నారు. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లెవెల్ ఆ టైప్ వాళ్ళని తీసుకున్నారు, అడ్మినిస్ట్రేషన్ అక్కర్లేదు. ఓకే, రైట్. రవి శుక్రుడు కదా, సో కాబట్టి రవి శుక్ర కుజ శుక్ర రవి శుక్రులు వచ్చిన మోస్ట్లీ ఎలక్ట్రికల్ ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. సరే, ఓకే. అదే దశమాధిపతి లైక్ పంచమ అంటే వ్యయ అష్టమాధిపతి తృతీయంలో ఉన్నారు. ఓకే, అరే మీరు చాలా బాగా మాట్లాడగలుగుతారు, చాలా హార్ష్ గా కూడా మాట్లాడగలుగుతారు, అడ్మినిస్ట్రేషన్ కదా, సో అసలు కడిగేస్తారనమాట మీరు. రైట్. సో ఇప్పుడు టైం చూద్దాము, అసలైన విషయం. ఇప్పుడు ఆస్పెక్ట్ ఏమీ లేదు, కాకపోతే ప్రోగ్రెసివ్ వీనస్ 25కి సన్ లో వీనస్ జరుగుతున్నాడు. పర్లేదు, చిత్రదశ జరుగుతా ఉంది, పర్లేదు, ఏమీ కాదు. ప్రోగ్రెసివ్ అయినా సెక్స్టైల్ ఇస్తున్నాడు అనమాట. సరే, బిజినెస్ కాంబినేషన్ గురించి మాట్లాడితే ఏం బిజినెస్ చేయాలనుకుంటున్నారు అనేది నా క్వశ్చన్. యాక్చువల్గా నేను 1 గ్రామ్ గోల్డ్ కానీ క్లాత్ బిజినెస్ కానీ అని అనుకున్నాను. నాకు దాంట్లో ఎక్స్పీరియన్స్ లేదు, బట్ అంటే 1 గ్రామ్ గోల్డ్ అనేది కొంచెం భూమ్ లో ఉంది కదా, ఇమిటేషన్ జ్యువెలరీ అంత నడుస్తుంది, అది చేస్తే బాగుంటదేమో అని నా ఒపీనియన్. ఎక్స్పీరియన్స్ అయితే అంత నాకు తెలియదు దాని గురించి, బట్ సోర్సింగ్ అయితే నేను చేయగలను గూగుల్ అలాంటివి, ఎందుకంటే నేను టెండర్స్ లో అలా సోర్స్ చేసేదాన్ని కాబట్టి చేయగలనేమో అని నేను అనుకుంటున్నాను. సరే, ఇంకా ఒకటే ఐడియా నెంబర్ 2 క్లాత్ అనుకున్నాను. ఇదొకటి అదొకటి అని అనుకున్నాను. లేదా విమెన్స్ రిలేటెడ్ ఏదైనా, అంటే ఇంట్లో చాలా మంది హౌస్ వైఫ్స్ అది 10 తర్వాత ఖాళీగా ఉంటారు కదా, సో వాళ్ళని పెట్టుకొని ఏదైనా హ్యాండ్ మేడ్ ఐటమ్స్ ఏదైనా ప్లాన్ చేస్తే బాగుంటది అని అనుకున్నాను. అంతే, ఇంకా అవే నేను మేజర్ గా ఆలోచించేది. అంటే హౌస్ వైఫ్ కి కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటది కదా అన్నట్టు అట్లా ఆలోచించాను. ఓకే, సరే, ఓకే. దశాంశ వచ్చేసేసి శని బుధులు దశమంలో ఉన్నారు, తృతీయాధిపతి దశమంలో ఉన్నాడు, గురువు లాభంలో ఉన్నాడు, శుక్రుని చూస్తున్నాడు. వెరీ గుడ్. ఓకే, కుజుడు శని చూసుకుంటున్నారు. పంచమ దశమాధిపతుల కాంబినేషన్ ఖచ్చితంగా సుపీరియర్ కాంబినేషన్స్ అవన్నీ. ఓకే, ఏం చేస్తాం అనేది మాట్లాడతాను. ఒక్కసారి టైం ఒక్క లుక్ వేసి మనం వెనక్కి వద్దాం. ఓకే, దెన్ విల్ గెట్ ఏ క్లారిటీ. బేసికల్లీ ఇప్పుడు ప్రోగ్రెసివ్ సన్ స్క్వేర్ ఇచ్చి బయటకు వచ్చాడు, అంత పెద్ద ఆస్పెక్ట్ ఏం ఫామ్ చేయలేదు, కాకపోతే టెంపరీ ఫేవరబుల్ ఆస్పెక్ట్ ఫామ్ చేస్తుంది. మూన్ అనేవాడు పరివర్తన యోగంతో బ్యాలెన్స్ అయ్యాడు. మూన్ దశ వుడ్ బి ఫైన్, నాట్ సో బ్యాడ్ అనమాట. ఓకే, సరే, ఇప్పుడు మనకి మూన్ దశలో ప్రోగ్రెసివ్ 10th హౌస్ సాటర్న్ కి స్క్వేర్ ఇవ్వడానికి 4 ఏళ్ళు పడుతుంది, అంటే 2030 వరకు ప్రాబ్లం లేదు కాబట్టి అక్కడ వరకు ఓకే. ప్రోగ్రెసివ్ మార్స్ కంజంక్షన్ విత్ నెటల్ మూన్ అనేది ఏమి పెద్ద ప్రాబ్లం చేయదు, సన్కి సెక్స్టైల్ ఇస్తే ప్రాబ్లం వస్తుంది కాబట్టి 26, 27 ఓకే. టైం అర్థమైతే తర్వాత పైనాపిల్ యాపిల్ ఏదో ఒకటి కొనుక్కుందాం, ఫస్ట్ టైం జడ్జ్ చేద్దాం. 28, 29, 30 ఓకే.
ప్రోగ్రెసివ్ సన్ 10,000కి ట్రైన్ ఇచ్చాడు. ప్రోగ్రెసివ్ 10,000 స్క్వేర్ విత్ నెటల్ సాటర్న్ 2030లో ట్రైన్ ఇచ్చాడు. అది అదే టైంలో 2 ఆస్పెక్ట్స్ జరుగుతున్నాయి అనమాట 2030లో. అంటే గురుభుక్తి జరుగుతూ ఉందన్నమాట. ఓకే. ఇంకో క్వశ్చన్, రిలేషన్షిప్ విత్ ద పార్ట్నర్, హస్బెండ్ తో అసలు ఏమి ఎప్పుడు కూడా కమ్యూనికేషన్ గ్యాప్స్ కూడా ఏమి లేదంటారా, ఉన్నాయంటారా? జనరల్ గా అంతే అంతగాని మా ఇన్లాస్ తోటి, మా ఆడపడుచు తోటి చాలా టార్చర్ మాకు. ఓకే ఓకే ఓకే, అటు సైడ్ వాళ్ళతో ఇచ్చింది. సరే ఓకే. ఆమె ఇప్పటికి కూడా మమ్మల్ని ఒక రకమైన టార్చర్ అంతే. హస్బెండ్ తో అయితే ఏ ప్రాబ్లం లేదు. ఓకే ఓకే, అది ఇచ్చినప్పుడు ఇది బానే ఉంటది లేస్. ఓకే, సో అది కూడా ఇవ్వకపోతేనే ఇది ప్రాబ్లం ఇస్తుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ప్రోగ్రెసివ్ మార్స్. ఓకే, ప్రోగ్రెసివ్ వీనస్. సరే చెప్తాను, ఐడియా చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ మూన్ దశ జరగబోతా ఉంది, అర్థమైందా? సో మూను ఎట్లా ఉన్నాడు, ఓన్ హౌస్ లో ఉన్నాడు, ఎగ్జాల్టెడ్ నక్షత్రంలో ఉన్నాడు, పరివర్తన యోగంలో ఉన్నాడు. కాబట్టి మెర్క్యూరీ ఫలితాన్ని ఇస్తాడు. మెర్క్యూరీ చతుర్థంలో ఎలా ఉన్నాడు? డైరెక్ట్గా అయితే బాగానే ఉన్నాడు. బాగానే ఉన్నాడా? లేదు, రాహుతో కలిసి ఉన్నాడు కదా, డిస్టర్బ్ అయ్యే ఉన్నాడు అనమాట. ఓకే, పరివర్తన యోగంతో బ్యాలెన్స్ అవుతున్నాడు. ఓకే, కాబట్టి దిర్ ఇస్ ఏ ఇష్యూ. కానీ 4,000 ఇండికేట్ చేస్తున్నాడు అనమాట. 4,000 ఇస్ హౌస్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అనమాట. ఓకే, తర్వాత లగ్నంలో గురుకుజులు ఉన్నారు. ఓకేనా, గురుకుజులు అంటే లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్స్ సాల్వింగ్, టీచింగ్, ఇట్లాంటివి అనమాట గురుకుజులు. అందుకోసమే స్పీచ్, కమ్యూనికేషన్ చాలా వర్క్ లో చాలా ప్రియారిటీ అయ్యాయి అనమాట. మేనేజ్మెంట్, స్పీచ్ ప్రియారిటీ అయ్యాయి. ఓకే, థర్డ్ హౌస్. ఓకే, మీకు 4th హౌస్ పూర్తిగా క్లియర్ గా లేనప్పుడు మీరు నలుగురిని కూర్చోబెట్టి పని చేయడానికి కష్టం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నేనేమంటున్నానంటే, మీరు అన్న ఐడియాస్ అయితే ఓకే, నాకేమి పెద్ద సీరియస్ ప్రాబ్లమ్స్ లేవు. నేనేమంటున్నానంటే, ఇప్పుడు మీరు 100 రూపాయల ప్రోడక్ట్ ని 50 రూపాయలకి పర్చేజ్ చేశారు. 55 రూపాయలకి హోల్సేల్ సప్లై లాగా మీరు ఏదైనా చేస్తే నేను రికమెండ్ చేస్తాను. ఓకే, అర్థమైందా? మీరు మార్కెటింగ్ ఇట్లాంటివి ఏదైనా చేసుకొని మీరు హోల్సేల్ గా సప్లై చేయాలి. ఇప్పుడు ఏపీ తెలంగాణ సప్లై చేస్తారు కదా, అట్లా హోల్సేల్ గా ఏదైనా సప్లై చేస్తే రికమెండెడ్. అది అగ్రెసివ్ గా కాకపోయినా కూడా యావరేజ్ గా అనమాట. సో మార్కెటింగ్ ఎక్కువ స్టాక్ ఏమి ఉండదు, ఆర్డర్ వస్తే దాన్ని బట్టి మనం సప్లై చేస్తాం. ఆన్లైన్ స్టైల్లో, ఆన్లైన్ అంటారా ఆఫ్లైన్, అదంతా మీ నెట్వర్క్ ని బట్టి మీ ఇష్టం. కానీ బట్ ఎనీథింగ్ ఈజ్ సప్లై అనేది రికమెండ్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు అట్లాంటి లేదు. ఇప్పుడు హౌస్ వైఫ్ అన్నారు, హౌస్ వైఫ్ కి ఈ మధ్యకాలంలో నేను కొన్ని చూశాను. హౌస్ వైఫ్ కి ఎట్లా కెరియర్ బిల్డ్ చేయొచ్చు అనేది కౌన్సిలింగ్, ట్రైనింగ్ లాంటివి ఉన్నాయి. అట్లాంటి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటిది కూడా మీరు చేయొచ్చు. ఓకే, లైఫ్ కోచింగ్ లాగా. ఎందుకంటే గురు లగ్నంలో వక్రించి బలంగా ఉన్నాడు కదా, అర్థమైందా? గురు కుజుడు లగ్నం మీద ఉంటే కుజుడు దిగ్బలం పొందాడు, గురువుని ఫాలో అవుతున్నాడు అనమాట. 6, 10 సర్వీస్ కదా, బేసికల్లీ జాబ్ సర్వీస్ కాబట్టి బిజినెస్ లోనే సర్వీస్ అండ్ కమ్యూనికేషన్ బేస్డ్ గా చెప్తా ఉన్నాను అనమాట నేను, అర్థమైందా? చంద్రబుధులు అంటే ఏంటిది? కమ్యూనికేషన్. సో 4, 2 లేదు. ఇప్పుడు ఫుడ్ ఏదన్నా వేరే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, మీరు సప్లై మాట్లాడగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు, అట్లాంటివి రికమెండెడ్. లేదు నాకు అది ఇదంతా స్ట్రెస్ ఎందుకు, ఎందుకంటే టైం బ్రేక్స్ ఉన్నాయి, మళ్ళీ 4 ఏళ్ల తర్వాత అనుకున్నట్టుగా లేదు, అర్థమైందా? 2030కి వెళ్ళే వరకు అక్కడ ఒక చిన్న ట్రిగర్ అవుతా ఉంది. అప్పుడు హెల్త్ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో తెలియదు. లేదు నేను జాబే చేస్తాను అని అంటే బెస్ట్ ఆప్షన్, అసలు ఏ రిస్క్ లేదనమాట. ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ మళ్ళీ ట్రై చేస్తాము. సో ప్రోగ్రెసివ్ వీనస్ అందుకుంటున్నాడు కాబట్టి 6 నెలలు టైం పడుతుందేమో, కొంచెం తక్కువగానో ఎక్కువగానో అటు ఇటుగా మనం వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనకు నచ్చలేదు, మనం స్టాప్ చేయాలంటే మనం విత్డ్రా మనం డిసైడ్ చేసుకోవచ్చు ఓ 4 ఇయర్స్ తర్వాత. అయితే రీసెంట్ గా ఒక 1 మంత్ బ్యాక్ ఫ్రీలాన్సింగ్ జాబ్స్ అనేవి మీకు ఐడియా ఉంది. అయితే నాకు అంటే వేరే కంట్రీస్ నుంచి మన అడ్మినిస్ట్రేషన్ వర్క్స్ వర్చువల్ గా అడ్మినిస్ట్రేషన్ లో ఏదైనా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి అలా కొన్ని ఆఫర్స్ వచ్చాయి. సో నేను అది కంటిన్యూ చేసుకోవచ్చా మరి? ఎక్సలెంట్ కదా, ఏ గోలా లేదు కదా. యుఎస్ వేరే కంట్రీస్ వాళ్ళవన్నమాట. సో ఏమైంది, మనకేం ప్రాబ్లం లేదు. మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? కంట్రీస్ లేదు, నాకేం ప్రాబ్లం. వేరే కంట్రీస్ నుంచి ఏమన్నా నేను కమ్యూనికేషన్ ప్రాబ్లం ఏమైనా రాకుండా ఉంటే బెటర్ కదా. లాంగ్వేజ్ ఇష్యూస్ ఉన్నాయి ఏమన్నా? లాంగ్వేజ్ ఇష్యూస్ ఏం లేవు, మరి ఇంకేంటి, జరుగుతుందని నా భయం అంతే. ఏం కాదు, ఫ్రీలాన్స్ లో వెళ్ళిపోమంటారు. ఏమంటారు? ఫ్రీలాన్సింగ్ లో వెళ్ళిపోమంటారు. అంటే ఇప్పుడు ఫస్ట్ ఫుల్ టైం ఇచ్చి ఫ్రీలాన్సింగ్ లో వెళ్ళిపోమంటారా? అర్థం కాలేదు.
ఫ్రీలాన్సింగ్ వాళ్ళే ఆఫర్ చేస్తున్నారు. అది ప్రాజెక్ట్ ఉన్నప్పుడు కంటిన్యూ చేస్తారు. అది అయిపోయిన తర్వాత డ్రాప్, మళ్ళీ తర్వాత వేరే ప్రాజెక్ట్ అంతే వెతుక్కోవడం ఇక అట్లా. ఇప్పుడు ప్రొఫైల్ ని బట్టి కాంట్రాక్ట్స్ వస్తూ ఉంటాయి. ఫ్రీలాన్సింగ్ వర్క్ లో వస్తాయి, 3 నెలల్లో 2 నెలల్లో వర్క్ వస్తుంది, మళ్ళీ 6 మంత్స్, 6 మాక్సిమం మంత్స్ 6 మంత్స్ 6 మంత్స్ మళ్ళీ ఇంకో కాంట్రాక్ట్ వస్తుంది. స్కిల్ సెట్ బేస్ అంతే మీద నడుస్తా ఉంటది కదా. అంతే. స్కిల్ సెట్ ప్రైజ్ రేటింగ్ ని బట్టి వెళ్తా ఉంటది. ఈ ప్రొఫైల్ అవును బిల్డ్ చేసుకోవడమే ఇక. అంతే. సో బ్రేక్స్, హెల్త్ కండిషన్స్ ని క్రైటీరియా దృష్టి పెట్టుకొని ఏజ్ ఇవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు మనం ఎస్టాబ్లిష్ చేసి మనం హెల్దీగా ఎంతవరకు వెళ్ళగలుగుతాం, ఎందుకంటే వి సీన్ సో మెనీ థింగ్స్ కదా ఓవర్ ద జర్నీ. అవును కాబట్టి అవును అన్ని కండిషన్స్ ని గుర్తుపెట్టుకొని, అంటే మన వల్ల ప్రాఫిట్ రావాలి కానీ లాస్ కావద్దు కదా ఫ్యామిలీకి. అవును. సో ప్రైమరీ ఈజ్ ద ప్రాఫిట్. సో కాబట్టి నేనేం రికమెండ్ చేస్తున్నానంటే మీకు ఇలాంటి సప్లై లాంటిది రికమెండ్ చేస్తాను. మీరు ఆల్రెడీ మేనేజ్మెంట్ దానిలో ఉన్నారు కాబట్టి మళ్ళీ టైం ఫేవరబుల్ గా వస్తా ఉంది కాబట్టి సేమ్ దానిలో ఆపర్చునిటీ ఇంకో రకంగా ఫ్రీలాన్సింగ్ లాగా వచ్చినా నో ప్రాబ్లం. ఫ్రీలాన్సింగ్ ట్రై చేసుకోండి. ఓకే, ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తున్నారు, ఆఫ్లైన్ లో మీరు ట్రై చేశారు, ఆపర్చునిటీ ఉంటే దానికి మూవ్ అవుతారు, మీకు నష్టం పోయేది ఏముంది? ఓకే. ఎట్టనో కాంట్రాక్ట్ 6 నెలలు అంటే ఈ 6 నెలల్లో మనం ట్రై చేసుకోవచ్చు కదా. ఆపర్చునిటీ చేతిలో అవును ఉన్నదాన్ని గ్రాప్ అవును. చేసుకొని అది కంటిన్యూ చేసుకోండి. టైం ఓకే. నడుస్తుంది కాబట్టి ఏదో రకంగా బెనిఫిట్ ఇస్తుంది. అర్థమైందా? ఓకే. ఓకే. సో బిజినెస్ కి ఎక్కువగా రికమెండ్ చేయట్లేదు. ఎందుకు రికమెండ్ చేయట్లేదు అర్థమైంది కదా. అవునవును. ఎందుకంటే అక్కడ వక్రత్వాలు ఉన్నాయన్నమాట. క్లీన్ గా బాగుంటే ఓకే, లేదంటే ఇది మీకు మంచి జరిగింది అందుకే పోయింది జాబ్ అని చెప్పేవాడిని అనమాట. ఓకే, డిఫికల్టీ ఆస్పెక్ట్ లో పోయినప్పుడు ఏదో రకంగా అది జరుగుతుంది అనమాట. అర్థమైందా? ఇప్పుడు కంపెనీ క్లోజ్ అయింది కదా, అట్లా జరుగుతుంది. లేదంటే మన హెల్త్ బ్యాడ్ అవుతుంది, రకరకాలు అవుతా ఉంటాయి అనమాట. రకరకాలు జరుగుతాయి. ఓకే. సో ఫ్రీలాన్సింగ్ బెటర్ ఆప్షన్. యాక్చువల్లీ ప్రస్తుతానికి ఫ్రీలాన్సింగ్ యాక్సెప్ట్ చేసి తర్వాత ఏదైనా ఆఫ్లైన్ ఆపర్చునిటీ ప్రొఫైల్ మీరు మార్కెటింగ్ చేసుకుంటారు కదా, సో అట్లా ఆపర్చునిటీ వస్తే దానికి కూడా మూవ్ అవ్వచ్చు. జాబ్ కి రికమెండ్ చేస్తున్నాను ఎక్కువగా. అర్థమైందా? మేనేజ్మెంట్ జాబ్స్ ఎప్పుడు మీకు బాగానే ఉంటాయి అనమాట. ఎందుకంటే శని తృతీయంలో ఉంటే అక్కడ శుక్రుడు లీడ్ చేశాడు, అవి చతుర్థం లీడ్ అయింది. ఓకే, కాకపోతే అది అఫ్లిక్షన్ ఉంది కాబట్టి శని నక్షత్రాధిపతి దశమానికి కనెక్ట్ అయ్యాడు. చంద్రదశ జరుగుతా ఉంది, చంద్రబుధులు కాబట్టి 2, 4 అనమాట. 2, 4 అంటే అదే ఓకే. 4th హౌస్ ఈజ్ ఆల్సో ఏంటంటే మన కింద పని వాళ్ళు ఉంటారు, అంటే వాళ్ళు చేసేదానికి మనం మేనేజ్ చేయడం చెప్పడానికి పనిచేస్తుంది అట్లా అనమాట. సో దానికి ఓకే అనమాట, దానికి ఏమి ఇబ్బంది లేదు, చేసుకోవచ్చు. కమ్యూనికేషన్, కన్సల్టింగ్ వీటి చుట్టే తిరుగుతుంది. స్పీచ్, కమ్యూనికేషన్ ఇవి చేస్తాయి అనమాట. ఓకే. హెల్త్ ఈజ్ ద ప్రైమరీ కన్సర్న్. రిమైనింగ్ ని మనం మేనేజ్ చేద్దాం. ఇప్పుడు టైం ఫేవరబుల్ గా ఉంది కాబట్టి 3 years 4 years నడుస్తుంది. తర్వాత సంగతి అప్పుడు సంగతి చూద్దాం. అంతే కంక్లూషన్. ఓకే. ఓకే. ఇప్పుడైతే హెల్త్ ఇష్యూస్ అయితే ఏం లేవు గురుగారు. ఇంకా ఇప్పుడు మీరు పని చేస్తారని చెప్తున్నాగా, సో ఏమి లేవు, మీరు చేస్తున్నారు కాబట్టి ఏమి లేవు. ఫైనాన్షియల్ గా స్టెబిలిటీ అయితే వచ్చే ఈ జాబ్ చేయడం వల్ల ఇంకా వస్తుందని అనుకుంటున్నాను. అంటే అది అనే మీ ఎంత పే వస్తుంది, అంత ముందు ఏం వచ్చింది అని ఏం అడగలేదు. మీకు ఎలా వస్తుందో అలా ఇంచుమించుగా వస్తుంది అనమాట. అర్థమైందా? మీకు ఎంత వచ్చిందో నాకు తెలియదు. ఓకేనా? సో మీకు ఎట్లా వచ్చిందో అట్లా వస్తుంది, పర్వాలేదు. ఓకే. ఇంకొక చిన్న డౌట్ గురుగారు. యాక్చువల్గా ఇల్లు కోసం అనుకుంటున్నాము, అదేమన్నా ఆప్షన్ ఉందా? ఇల్లు కోసం చంద్రదశ అవకాశాన్ని ఇస్తుంది. ఓకేనా? సో కానీ ఎంత ఇస్తుంది అనేది మీ ఫినాన్స్ ని బట్టి. అర్థమైందా? మై డ్రీమ్ హౌస్ అంటే నేనేం చేయలేను. ఓకే, ఓకే. సో అవకాశాన్ని ఇస్తుంది. సో మీ సపోర్ట్ ఆఫ్ ఫ్యామిలీతో మీరు ప్రయత్నం చేయొచ్చు ఖచ్చితంగా. మీరు కూడా మా హస్బెండ్ తో రిలేషన్ అయితే బానే ఉంది. ఆయన కూడా కొంచెం బిజినెస్ సెట్ అవ్వక ఆయన కూడా కొంచెం ఫ్లక్చుయేషన్ లో ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి. మీ ఇద్దరిది ఆపోజిట్ పోల్స్. మీది బాగుంటే ఆయన స్లో ఉంటది, ఆయన స్లో ఉంటే మీది బాగుంటది, అట్లా ఆపోజిట్ అవుతా ఉంటది. గమనించారా? గమనించా నేను. ఎవరో ఒకరు బిజీగా ఉంటారు, నాకు అస్సలు ఉండదు. అవును, ఆపోజిట్ నడుస్తా ఉంటది. కానీ ఇప్పుడు ఇద్దరం ఖాళీగా ఉన్నాం, అదే ఇప్పుడు ఇల్లు నడవడం పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. వచ్చేస్తుంది అయితే. హ్యాపీయా? హ్యాపీ సార్. హ్యాపీ విత్ ద రీడింగ్. మంచి చెప్పినా చెడు చెప్పినా హ్యాపీ. నేను మంచి చెప్పినా చెడు చెప్పినా ఎందుకు హ్యాపీ ఫీల్ అవ్వాలంటే రైట్ క్యాలిక్యులేషన్ చేశాననే హ్యాపీ ఫీల్ అవ్వాలి. లేదు పక్కాగా అసలు నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ఎవరింత వివరించి చెప్పలేదు. బట్ మీరు డేట్ నుంచి అంటే డే 1 నుంచి ఈ టిల్ డేట్ వరకు మీరు ప్రతిదీ ఈవెంట్ క్యాలిక్యులేట్ చెప్పారు కదా, అది సూపర్. థ్యాంక్ యూ. అది నిజంగా హ్యాట్స్ ఆఫ్. నమస్తే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.